ఇక మారాయి. ఉత్తర ద్వారం గుండా వెళ్లి మహావిష్ణువును దర్శనం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు భక్తులు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జూబ్లీ హిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి సుధా అందిస్తారు. వైష్ణవ భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించే ఈ వైకుంఠ ఏకాదశి ఎంతో పవిత్రమైంది. సో మనకున్న 24 ఏకాదశుల్లో కూడా ఈ ఏకాదశి అంటే ధనుర్మాసంలో వచ్చే ఈ శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రతను పొందింది. ఈ రోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు. మనం చూసుకోవచ్చు, ముక్కోటి ఏకాదశి రోజు స్వామి వారు భూలోకానికి ముక్కోటి దేవతలతో తరలి వస్తారని, అదేవిధంగా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న భక్తులకి, ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్న భక్తులకి మోక్షం లభిస్తుందని కూడా ప్రతి ఒక్క భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. సో మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తుంది క్యూ లైన్ నుంచి మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఉత్తర ద్వార దర్శనం. మనకి సాధారణంగా రెగ్యులర్గా మనకి వదిలే సింహద్వారం గుండా కాకుండా ఇప్పుడు మనకి ఏదైతే లైన్ ఉందో ఈ లైన్ ద్వారా ఉత్తర ద్వార దర్శనం ఈ వైపు నుంచి మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మోక్షం పొందడానికి మనకి వీలు కలుగుతుంది. సో ఈ రోజు ప్రత్యేకంగా సంవత్సరంలో ఒకసారి ముక్కోటి ఏకాదశి రోజు ఈ ద్వారం గుండానే భక్తుల ప్రవేశానికి అనుమతిస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, చాలా మంది భక్తులు కూడా నిరీక్షిస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామి వారిని దర్శించి తరించాలని కూడా చాలా మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎంతసేపు అయిందండి మీరు ఇక్కడ దర్శనానికి వచ్చి? 1 అవర్ అయిందండి. 1 అవర్ అవుతుందా? సో మీరు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంటుందండి. సంవత్సరానికి ఒకసారి కాబట్టి చాలా బాగుంటుందని అందరం నమ్మకం. వచ్చేస్తామండి. ఓన్లీ సంవత్సరానికి ఒకసారి కదా దర్శించుకునేది, అందుకోసానికి వస్తాం. మీరు రెగ్యులర్గా ఈ ఆలయానికి వస్తూ ఉంటారండి, లేదంటే ప్రత్యేక దినం కాబట్టి వచ్చేస్తుంటాం? ఎప్పుడు వస్తూ ఉంటాం. శనివారం వస్తాం, ఈక్వేల్ వస్తాం, ఈ ఇయర్కి వస్తాం, కంటిన్యూ వస్తూ ఉంటాం. ఇంకా ప్రత్యేకంగా అంటే ఇప్పుడు సంవత్సరం. సో మీ కుటుంబ సమేతంగా వచ్చారండి. సో ఇక్కడ ఏర్పాట్లు అవి ఏ విధంగా ఉన్నాయి? ఏర్పాట్లు బాగున్నాయండి. ఏర్పాటు పర్లేదు. టీడీ అంటేనే మా నెంబర్ 1. దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బాగుంటుంది. సో మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇక్కడ టీటీడీ ఏర్పాట్లు అయితే అన్ని విధాలుగా అంతా బాగానే చక్కగా ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి ఆలయంలో కూడా చాలామంది భక్తులు అయితే తరలి వస్తున్నారు స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందడానికి. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఇటు మనకైతే ఉత్తర ద్వారం అని చెప్పి బోర్డు పెట్టి యువతల వైపు ద్వారాన్ని కూడా స్వామివారికి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామివారిని దర్శించుకునేందుకైతే ఇక్కడ వీలు కల్పించారు. ఇక్కడ ఉంది ఉత్తర ద్వారం అని చెప్పి ఒక బోర్డు కూడా పెట్టి యువతల వైపు కొత్తగా ద్వారాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఉత్తర ద్వారం సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకునేందుకైతే ఈ ద్వారం గుండానే వెళ్ళి స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందటానికైతే భక్తులకి ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నారు. సో మనం చూసుకోవచ్చు, స్వామివారి వైకుంఠ ఏకాదశి ఎంతో ప్రాశస్త్యాన్ని పొందింది. ధనుర్మాసంలో ప్రతిరోజు వైష్ణవ భక్తులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు అయితే ఏకాదశి రోజు చాలామంది కూడా ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనానికి అయితే చాలామంది భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ 24 ఏకాదశుల్లో కూడా ఈ ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత చెందింది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలే తరలి వస్తారని, అదేవిధంగా భక్తులు మనం కూడా స్వామివారి దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా అయితే భక్తులందరూ భావిస్తున్నారు. కెమెరామెన్ రవితేజతో సాయి సుధా.